హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రివ్యూస్కి ఇంత సపోర్ట్ చేశారని తెలిసిందంటే ఫస్ట్ నుంచి రివ్యూస్ చెప్పుకుంటూ వచ్చేవాడిని, చాలా టైం వేస్ట్ చేశారు. ఇంకొచ్చేసి ఈరోజు ఎపిసోడ్లో చాలా జరిగాయి, క్యాప్టెన్సీ టాస్క్లో కూడా ఇంకా చాలా జరిగాయి, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి రీతు వెళ్ళి ఇమాన్యువల్ దగ్గర అడుగుతుంది, ఇమాన్యువల్ నాకు సపోర్ట్ చేయి, ఎందుకంటే తనుజాకి ఓట్ బ్యాంక్ ఉంది, ఓట్లు పడతాయి, నాకు ఇమ్యూనిటీ ముఖ్యం, క్యాప్టెన్సీ కాదు, ఇక్కడ రీతుకి ఇమ్యూనిటీ ముఖ్యం, నాకు ఇమ్యూనిటీ కల్లా నాకు సపోర్ట్ చేయని ఇమాన్యువల్ అయితే అడుగుతోంది. ఇంకా ఆ తర్వాత బర్నీ గారిని కూడా అడిగింది, బర్నీ గారు నాకు సపోర్ట్ చేయండి అని. ఇక్కడ బర్నీ గారు అయితే తనుజ గోల పెట్టేస్తుంది, అదంతా కుదరదు అని ఇద్దరు అయితే చెప్పేశారు. ఇంకా రీతు అయితే ఫుల్ డల్ అయిపోయింది, ఎందుకంటే నాకు ఎవరు ఇంకా సపోర్ట్ చేయరని తెలిసిపోయింది. టాస్క్ ముందరే మీరు చూసి ఉంటే ఫుల్ డల్ అయింది రీతు అయితే. ఇంకా ఆ తర్వాత తనుజ వెళ్ళి గౌరవ్ దగ్గర అడిగితే గౌరవ్ అయితే నేను చేయను, నేను నిఖిల్కి సపోర్ట్ అన్నట్టు చెప్పారు. ఇంకా ఆ తర్వాత సంజన గారి దగ్గరికి వెళ్తే సంజన గారు సపోర్ట్ చేస్తా అన్నారు. ఇంత లోపల కళ్యాణ్ వచ్చేసి దివ్య అలాగే ఇమాన్యువల్ ఏమనుకుంటున్నారో అడుగు అని వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకునింది. కానీ ఇక్కడ సపోర్ట్ అంత అక్కర్లేకుండా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత సపోర్ట్ ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళ మాట్లాడుకున్న తర్వాత టాస్క్ అయితే స్టార్ట్ అయింది. అయిన వెంటనే సంచాలక్గా సుమన్ శెట్టిని అనౌన్స్ చేశారు. అప్పుడు బర్నీ గారు ఒక ఆట ఆడారు. అదేంటంటే తనుజ క్యాప్టెన్ కావాలంటే ఎవరిని పిలిస్తే నిఖిల్కి వేస్తారో వాళ్ళని పిలవాలి అని సుమన్ శెట్టి అని చెప్పాడు. ఇది ఒక రకంగా తనుజాని క్యాప్టెన్ చేయాలనుకోండి, లేకుంటే తనుజాకి ఇమ్యూనిటీ వస్తే బాగా ఫాలోయింగ్ ఉంది కాబట్టి బయట నాకు ఓట్లు పడతాయి అని ఆలోచించినా ఒకటే. ఎందుకంటే ఆయన హౌస్లో ఉండాలి మెయిన్గా. ఒకవేళ సెకండ్ ఆప్షన్ అయితే నేను చాలా సంతోషపడతా, ఇప్పుడన్నా గేమ్ ఆడారా అని ఎలాగైనా. ఎందుకంటే ఇప్పుడు తనుజ గెలిస్తే ఇమ్యూనిటీ వస్తుంది, ఇంకా ఇప్పుడు ఓట్లు పడేటివన్నీ బర్నీ గారికి పడతాయి, ఎందుకంటే క్లోజ్ వాళ్ళే కదా. ఇప్పుడు సపోర్ట్ చేసినప్పుడు కూడా బర్నీ గారు క్లోజరా, తన క్యాప్టెన్ ఏకి సపోర్ట్ చేశారని ఓట్లు కూడా పడతాయి. ఇలా ఆలోచించుంటే బర్నీ గారు నాకు చాలా బాగా ఉంటుంది, గేమ్ పరంగా ఆలోచించారా తన కోసం అనుకుంటా. ఇక్కడైతే చెప్పి పంపించారు, ఎవరైతే నిఖిల్కి వేస్తారనుకుంటున్నావో వాళ్ళని సెలెక్ట్ చేయి అని. ఇంకా ఇక్కడ నిఖిల్కి సంజన గారు అలాగే గౌరవ్ ఇద్దరు సపోర్ట్ చేస్తారని నిఖిల్ అనుకున్నాడు. కానీ తనుజ వెళ్ళి సంజన గారిని అడిగింది. ఇప్పుడు ముగ్గురు క్లోజే. గేమ్ స్టార్ట్ అయిన వెంటనే ఇది లైవ్లో అంత ఎక్కువసేపు జరగలేదండి, ఇప్పుడు మీరు చూసిందే టకటకానే అయిపోయింది గేమ్. ఫస్ట్ వచ్చేసి పెడుతూనే రీతు అవుట్, ఒక్క ఇది కూడా పెట్టలేదు, అది బరువు కూడా 100 గ్రామ్సేనంట. ఇంకా ఆ తర్వాత సెకండ్ వచ్చేసి నిఖిల్ ఫుల్ షివర్ అవుతున్నాడు, ఇక్కడ తనుజాను ఫుల్ అవుతుంది. ఇంకా వాళ్ళందరూ కొంతసేపే అంటూ ఉన్నారు. ఇంకా సంజన గారు వచ్చేసి నిఖిల్కి వేశారు. ఇంకా నిఖిల్ అవుట్ అయిపోయారు, తనుజ క్యాప్టెన్ అయింది. అప్పుడు వచ్చి ఇక్కడ బన్నీ గారు ఎత్తుకున్నారు తనుజాని. ఇది ఎందుకు చెప్తున్నా అంటే దీనికి కారణం ఉంది, ఇప్పుడే చెప్పేస్తా. లాస్ట్లో తనుజ క్యాప్టెన్ అయినప్పుడు ఇప్పుడు బన్నీ గారు ఎత్తుకొని అక్కడ క్యాప్టెన్సీ బోర్డు పెట్టారు కదా, అందరూ వెళ్ళి ఇప్పుడు దివ్య ఎపిసోడ్ లాస్ట్లో అదే అడుగుతుంది, నేను క్యాప్టెన్ అయినప్పుడు మీరు వచ్చారా, మీరు అలా ఎత్తుకున్నారా అంటుంది. నాకు తెలిసి రేపటితో ఈ ఓట్లు ఈరోజు ఎలా పడతాయో మీ అందరికీ తెలుసు కదా, రేపటితో ఈ బాధ ఉండకపోవచ్చు నాకు తెలిసి బర్నీ గారిది వచ్చే వారం నుంచి అనుకుంటున్నా. ఇంకా అలా చెప్తే ఇంకా ప్రతిదానికి వెలిగితే ఈ పక్క ఏగలేక ఆ పక్క ఏగలేక బర్నీ గారు ఆయన సొంత గేమ్ ఏదో ఆడుకుందామని వస్తే వదలడం లేదు. ఇంకా అందరూ అయితే ఆ క్యాప్టెన్సీ బోర్డు అయితే ఉందో అది పెట్టడానికి వెళ్ళారు. అప్పుడు తనుజ వచ్చేసి యువర్ డ్రీమ్ కమ్ ట్రూ కళ్యాణ్ అంది. అప్పుడు కళ్యాణ్ వచ్చేసి అప్పుడేం మాట్లాడలేదు. ఆ తర్వాత ఏం చెప్పాడంటే, అందరి ముందు ఎందుకు అలా అన్నావు, వాళ్ళందరూ నన్ను ఏమనుకుంటారు, వీడేంది పెద్దతో ఫీలింగ్ అనుకోరా, మిడ్ నైట్ టాక్స్లో పొద్దున్నే అదే చెప్పేసి ఫుల్ క్లియర్గా చెప్పా, ఇక్కడ కొంచెమే చూపించారు. వాళ్ళందరూ నన్ను ఏమనుకుంటారు, వీడేంత అంత తోపు అనుకోరా, నువ్వు కావాలంటే హౌస్ మేట్స్ ముందర కాకుండా తర్వాత చెప్పిండొచ్చు కదా అంటే తనుజ దాంట్లో ఏముంది, దీంట్లో సీక్రెట్ ఏం లేదు కదా, నువ్వు కూడా వెళ్ళి చెప్పు తనుజ క్యాప్టెన్ కావాలనుకున్నా అని అందరి దగ్గర, దాంట్లో ఏం లేదు కదా, అలా కాదురా అందరి ముందే చెప్పొద్దు అని చెప్తాడు కళ్యాణ్ అయితే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇద్దరు ఉన్నారు, నేను కానేమో అని బన్నీ గారితో చెప్తుంది తనుజ. ఇంకా 2 సార్లు క్యాప్టెన్ అవ్వచ్చు, నేను ఈసారి కూడా కాకపోతే నేను ఇంకెప్పుడవుతానో అని భయం వేసింది. కానీ ఇప్పుడు 9th వచ్చేసి నా లక్కీ నెంబర్, కానీ వచ్చే వారం 10th వీక్ కదా, ఫ్యామిలీ వీక్ వస్తుంది. ఇప్పుడు క్యాప్టెన్ అయ్యానంటే ఇంకే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నాకు, ఎందుకంటే మా వాళ్ళు నన్ను 2 వారాలే ఉంటామన్నారు. కానీ ఇప్పుడు నేను చూడండి
ఫ్యామిలీ వీక్ వరకు వచ్చా, ఇప్పుడు నేను చెప్తా క్యాప్టెన్ కూడా అయ్యాను నేను మా ఫ్యామిలీతో ప్రౌడ్గా అని. ఇంకా ఇక్కడ మన బాబు వచ్చేసి గౌరవ్ బాబు ఓన్లీ కెమెరాతోనే మాట్లాడతాడు. హౌస్లో ఏ తప్పులు జరిగినా అన్నీ ఎత్తి చెప్తాడు. చూడండి వీళ్ళు ఇలా ఆడుతున్నారు అని. ఇక్కడ వచ్చేసి సంజన గారు నిఖిల్ ఇద్దరు క్లోజ్ కదా. ఇప్పుడు చూడండి ఎవరికి సపోర్ట్ చేసింది సంజన గారు, వెళ్ళి తనుజాకి సపోర్ట్ చేసింది. ఇక్కడ ఆ పాలు తీసుకువెళ్ళి తనుజాకి వేసిందంటే నిఖిల్ గెలిచేవాడు కదా అని కెమెరాకి చెప్తున్నాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సంజన గారే కాదు బర్నీ గారు కూడా ఇద్దరు, ఆయన వచ్చేసి ఓవర్ కాన్ఫిడెన్స్, ఈవిడ వచ్చేసి మాట మార్చేసింది అని. ఇంకా ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి కళ్యాణ్ తనుజ ఈ గొడవ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఆ తర్వాత ఇలా ఫ్యామిలీ గురించి చెప్తూ వచ్చింది. ఏడవ మాకు అన్నాడు అంతే. అంతలోపల అలిగి తనుజ ఆ పక్క వెళ్ళిపోయింది. ఎందుకు నేనేమన్నా ఇప్పుడు అంటే ఏడవద్దు అని చెప్పా అంతే అన్న. కాదు నువ్వు ఓ క్వశ్చన్ అడిగావు, నేను ఆన్సర్ చెప్తున్నా, దానికి నువ్వు ఇంకా మధ్యలో ఇలా మాట్లాడకుండా చేస్తే ఎలా? నీ దగ్గర ఎప్పుడు ఇదే ప్రాబ్లం. ఇంకా వాళ్ళు పర్సనల్గా ఎలాగనో మాట్లాడుకున్నారనుకోండి, అది అనవసరం. లేకుంటే అక్కడ లేని దాన్ని కూడా క్రియేట్ చేసుకొని వీళ్ళు మన రీతు చెప్పిందే సేమ్ అలా మొగుడు పిల్లలా గొడవ పడుతున్నారని, అది నిజమే ఎట్టేట్టుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి గౌరవ్ నిఖిల్ ఇద్దరు వీళ్ళే 5 స్టాంప్స్లో మిగిలిన వాళ్ళు కాబట్టి ఇద్దరు జట్టుగానే ఉన్నారు. గౌరవ్ ఫుల్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు నిఖిల్కి. చూసావా ఇది సంజన గారు, ఇది బర్నీ గారు అని. ఇంకా ఆ తర్వాత బర్నీ గారు నిఖిల్ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే కూడా నీకు ఎవరన్నా సపోర్ట్ చేస్తారనుకున్నావంటే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు సంజన గారు అలాగే గౌరవ్ వీళ్ళిద్దరే, మిగతా వాళ్ళందరూ నాకు అగనైస్ట్ అవుతారు అనుకున్నా. కానీ ఇక్కడ సంజన గారు వచ్చి నాకే వేశారు కదా, అది కొంచెం తీసుకోలేకపోతున్నా, కొంచెం ఫీల్ అవుతున్నా అని చెప్పారు. అంటే సంజన గారు నీకు సపోర్ట్ చేస్తారనుకున్నావంటే సపోర్ట్ చేస్తారనుకున్నా, కానీ వీళ్ళు ఇలా చేశారు. సుమన్ శెట్టి అన్న నా ఐస్ ఓపెన్ చేయించాడు. ఎందుకంటే సంజన గారిని పిలిచి ఆవిడ వచ్చి ఈయనకి వేశారు కదా, అప్పుడైతే ఆవిడ నిజస్వరూపం నాకు తెలిసింది అన్నట్టు నిఖిల్ చెప్పాడు ఇక్కడ. ఇంకా ఆ తర్వాత సంజన గారు వెళ్ళి కన్విన్స్ చేయడానికి చూశారు నిఖిల్ని. ఇంకా నిఖిల్ ఒప్పుకోలేదు, నేను మాట్లాడలేండి, ఇంకా అంతే డన్ అయిపోయింది అన్నట్టే. ఇంకా ఆ తర్వాత మార్నింగ్ తనుజ అలాగే సంజన గారు వీళ్ళకైతే గొడవైంది. ఇక్కడ ఏమైందంటే ఇంకా నువ్వు కొంతసేపు ఇంకొక నెక్స్ట్ రౌండ్ పెట్టినంటే ఇక్కడ నిఖిల్ గెలిచేవాడు అనగానే తనుజ కొంచెం సీరియస్ అయింది. మీరు అలా అనకండి, నెక్స్ట్ రౌండ్ ఒకవేళ నిన్న కూడా నా చెయ్యి ఇరిగిపోయినా కూడా నేను ఆడేదాన్ని, మీరు అలా తక్కువ చేసి మాట్లాడకండి, మీరు కావాలంటే నిఖిల్కి సపరేట్గా వెళ్ళి చెప్పుకోండి అని తనుజ అంటే ఇక్కడ అతనికి సపోర్ట్ చేస్తానని నీకు సపోర్ట్ చేశా, అతను ఇప్పుడు చూడు అలిగి వెళ్ళిపోయాడు, ఇప్పుడు కూడా మాట్లాడడం లేదు మేము అని. ఇంకా అక్కడ గొడవ అయితే జరిగింది. ఆ తర్వాత ఇమాన్యువల్ దగ్గర చెప్తుంది. ఇమాన్యువల్ నిఖిల్ ఇలా బాధపడ్డాడు, ఒకసారి మాట్లాడమని చెప్పు అంటే ఇంకొచ్చేసి నిఖిల్ ఇక్కడ చెప్పాడు మా అమ్మ బాధపడుతుంది మాట్లాడండి అని. ఫీల్ ఉంటుంది కదా, నేను సపోర్ట్ చేస్తారంటే సపోర్ట్ చేయలేదు కదా, దానికే కొంచెం ఫీల్ ఉందని ఇంకా నిఖిల్ అయితే చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ క్లోజ్ ఉన్నారు కదా, నాకు తెలిసి వచ్చినప్పుడు ఫస్ట్ సంజన గారు నిఖిల్తోనే ఎక్కువ క్లోజ్ ఉన్నారు, అప్పటి నుంచి అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి నిఖిల్ బాధ ఏమంటే ఇద్దరు ఉన్నారు. ఇక్కడ తనుజాకి వేసిందంటే ఖచ్చితంగా తనుజ సెకండ్లో కత్తి దింపేసాడు, నిఖిల్ కెప్టెన్ అయ్యేవాడు. ఉంటుంది కదా, 5 స్టాంప్కి వచ్చాడు కెప్టెన్ అవ్వడానికి, అలా కొంచెం కష్టమే తీసుకోవడం. సంజన గారు ఏం చెప్పారంటే రీతు ఉన్నప్పుడు రీతుకి సపోర్ట్ చేస్తానన్నారు, రీతు వెళ్ళిపోయింది కదా ఇంకా నాకే కదా సపోర్ట్ చేయాల్సింది, కానీ ఇక్కడ తనుజాకి సపోర్ట్ చేశారు, నాకు అదే కొంచెం తీసుకోలేకపోతున్నా అన్నాడు.